వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసు కేటీఆర్ కేసు. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే కార్ రేస్ పెట్టాడో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణలు అయితే చేసింది. దానికి సంబంధించింది ఏంటంటే 55 కోట్లు దాదాపుగా అంటే 54.89 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి అని చెప్పేసి అయితే ఆరోపిస్తుంది గవర్నమెంట్, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్. దీంట్లో రిటర్న్ మళ్ళీ క్విట్ ప్రోకో కింద అంటే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కొన్ని కంపెనీలు కానీ కొంతమంది ఎవరైతే ప్రజలు కానీ జనాలు కానీ లేదంటే కొన్ని ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ల కింద మళ్ళీ రిటర్న్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అయితే ఇస్తూ ఉంటారు నిధులు, ఏది పార్టీ ఫండ్ కోసం. అయితే ఇక్కడ ఏమైందంటే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ 44 కోట్లు దాదాపు 44 కోట్ల రూపాయలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇచ్చింది. ఇక్కడ ఇదే మెయిన్ కేసు అనమాట. ఇక్కడ మొత్తం మీద కేటీఆర్ సంబంధించిన కేసు ఏంటంటే ఇదే కేసు. 54.89 కోట్లు అయితే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి దాదాపుగా 55 కోట్లు దుర్వినియోగం అయితే అయినాయి అయితే ఆరోపిస్తుంది. దాంట్లో నుంచి మళ్ళీ 44 కోట్లు రిటర్న్ మరి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో రిటర్న్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అయితే వచ్చినాయి అని చెప్పేసి కాంగ్రెస్ కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో దీనికి సంబంధించి డైరెక్ట్గా ప్రజల్లో ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్ ఎందుకని డైరెక్ట్గా అరెస్ట్ చేయట్లేదు కేటీఆర్ అని? అట్లా అరెస్ట్ చేయడానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే గవర్నర్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు తీసుకోవాలి గవర్నర్ పర్మిషన్ అంటే కొన్ని విషయాల్లో మాత్రమే గవర్నర్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అన్ని విషయాలు కాదు. ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అంటే ఏది ఐపీసీ సెక్షన్ కింద కానీ ఏదైనా మర్డరు లేదంటే రేప్ కేసు ఇలాంటి అలిగేషన్స్ ఏమైనా ఉంటే వాటికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. కేవలం కొన్ని కేసెస్ అవి ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటావు? ఈ ఫార్ములా కేసు అయితే తీసుకుంటాడు, ఈ కార్ రేస్ అయితే పెట్టడం అయితే జరిగింది హైదరాబాద్లో. ఆయన ఉద్దేశం ఏంది? ప్రపంచ పటంలో తెలంగాణలో హైదరాబాద్ అనే పేరు మొత్తం ప్రపంచం మొత్తానికి వినపడిద్ది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి రేసర్లు వచ్చేసి ఇక్కడ కార్ రేసింగ్ అయితే చేస్తారు. దీనివల్ల మన హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది ఇంటర్నేషనల్ వైడ్ గా అని చెప్పేసి ఆయన ఉద్దేశం ఇది, కేటీఆర్ గారి ఉద్దేశం ఇది. అయితే ఇది కరెక్టా కాదా అనేది డైరెక్ట్ వాళ్ళ మీద ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టి ఆయన మీద కేసు పెట్టడం అయితే జరిగింది. ఇలా కేటీఆర్ అంటే ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బిఫోర్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక 100 నిర్ణయాలు తీసుకుంటుంది, అంటే 100 నిర్ణయాలు తీసుకుంటుంది టెండర్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా. ఈ నిర్ణయాలు అన్నిటి మీద కేసు పెట్టాలంటే వీళ్ళు నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ వస్తుందో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఎన్ని కేసులైనా పెట్టచ్చు. అట్లా పెట్టకుండా అదే ప్రజాప్రతినిధులకు ఒక రక్షణ అనేది ఉంటుంది రాజ్యాంగ పరంగా. ఆ రక్షణలో భాగంగానే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే అధికార దుర్వినియోగం చేసిన ప్రజాప్రతినిధులు అలాగనే వాళ్ళకి సంబంధించి ఆస్తులు ఎక్కువ ఉన్న ఇలాంటి కేసెస్లో గవర్నర్ పర్మిషన్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే తెలంగాణకు సంబంధించిన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో గవర్నర్ పర్మిషన్ అయితే అడిగింది. తర్వాత కేటీఆర్ని విచారణకు కూడా పిలవడం జరిగింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అప్పుడు ఎందుకంటే ఆయన మినిస్టర్ కాబట్టి ఆయన మీద కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసి ఇట్లా 44 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లలో రిటర్న్ వచ్చినాయి, 55 కోట్ల రూపాయలు దాదాపుగా 55 కోట్ల రూపాయలు దుర్వినియోగాన్ని ప్రజల సొమ్మని చెప్పేసి ఏసీబీ చేసింది, కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత గవర్నర్ని పర్మిషన్ అడగడం జరిగింది. గవర్నర్ అయితే 20వ తారీఖు పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్? అసలు ఈ కేసు ఏం నడుస్తుంది? ఈ ఏమంటారు ఈ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతుంది అంటే ప్రతి కేసులో దాదాపుగా ఇలాంటి ప్రజాప్రతినిధుల పైన వచ్చే కేసుల్లో దాదాపుగా దశాబ్దాల పాటు కేసు అయితే రన్ అవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అసలు ఎందుకు ప్రజాప్రతినిధుల పైన అయ్యే కేసుల్లో దశాబ్దాల కొద్దీ విచారణ జరుగుతుంది, వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళట్లేదు? చాలా ఉదాహరణలు చూసుకోవచ్చు, అవి ఇంకా ముందు చెప్తాను నేను ఇలాంటి ఉదాహరణలు. ఇక్కడైతే చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది లీగల్ పరంగా అంటే ఇక్కడ చూసుకుంటే ఏసీబీ కేసు ఫైల్ చేసింది కేటీఆర్ పైన. తర్వాత గవర్నర్ పర్మిషన్ అడిగింది, ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి మున్సిపల్ మినిస్టర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన గవర్నర్ పర్మిషన్ అయితే అడిగింది. గవర్నర్ అయితే 20వ తారీఖు పర్మిషన్ ఇవ్వడం జరిగింది చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఈ గవర్నర్ పర్మిషన్ ఎందుకంటే విచారించడం కోసం, కేటీఆర్ని విచారించాలి అంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. గవర్నర్ పర్మిషన్ అడిగిండు, గవర్నర్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఏదైతే విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ది ఇది ట్రయల్ జరుగుతూ ఉంటుంది, ట్రయల్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతుంది అనేది తెలియదు. ఇట్లా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటే ఇక్కడ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే విచారించేటప్పుడు పిలుస్తారు, విచారణకి కోర్టు అనుమతితో పిలుస్తారు. పిలిచిన తర్వాత పోలీస్ కస్టడీ కూడా అడగొచ్చు, లేదు అంటే జ్యుడిషియల్ కస్టడీ కూడా వచ్చు. ఇలాంటి కేసులు ఏమైందంటే పోలీస్ కస్టడీ ఇయ్యరు, ఎందుకంటే ఈయన వీఐపీ కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తాయి కాబట్టి ఈయన పోలీస్ కస్టడీ కాకుండా జ్యుడిషియల్ కస్టడీ కూడా అడగొచ్చు. జ్యుడిషియల్ కస్టడీ ఇస్తే ఈయన ఒక జైల్లో పెడతారు. ఈయన కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఈయనని జైలుకి పంపిస్తారు. జైలుకి పంపించి అక్కడ నుంచి విచారణ చేస్తారు. ఇక్కడ పోలీస్ కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి తేడా ఏంటంటే పోలీస్ కస్టడీ అంటే జైల్లో ఉంటాడు, జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు సమక్షంలో కోర్టు ఆధ్వర్యంలో కోర్టు సంరక్షణలో జైలు అధికారుల దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీ అంటారు. ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయితే తెలంగాణలో. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో పెద్దగా తెలియదు ఈ వెనకాల ఏం జరుగుతుంది,
ఈ కోట్ల స్కామ్లో ఏం జరుగుతుందని అయితే ప్రజలకు అంత అవగాహన ఉండదు. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలానే జరిగింది. చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దానివల్ల చంద్రబాబు నాయుడు అధిక మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. అలాగనే ఇక్కడ కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ కాకుండా మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కొంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజలు వాళ్ళు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం దీన్ని పెద్దగా పోర్ట్రేట్ చేస్తారు. ఏం లేకుండా కేటీఆర్ని అరెస్ట్ చేశారని. కేటీఆర్ కూడా ఏమంటుండు, డైరెక్ట్ నేను అరెస్ట్ అయితే అవసరం అయితే ఏం పర్లేదు నేను జైల్లో కూర్చుంటా అంటుండు. ఇక్కడ చూసుకుంటే ఏసీబీ అరెస్ట్ చేయొచ్చు, లేదంటే విచారణ పిలిచి మళ్ళీ పంపిస్తూ ఉండొచ్చు. విచారణ ఎప్పుడైతే కావాలో అప్పుడు హాజరు కావమని నోటీసులు ఇవ్వచ్చు. ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ట్రయల్ అవుతుంది. ట్రయల్ అంటే విచారణ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకోవడానికి ఏంటంటే ఎందుకు దశాబ్దాల పాటు పడుతున్నాయి ఇలాంటి కేసులు అంటే, ఎందుకు దశాబ్దాలు పడుతుంది, ఎందుకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయితే అనే విషయం మీద చూసుకుంటే, ఇక్కడ ఫస్ట్ దశ ఏదైతే ఉంటుందో ఇక్కడ మొదటి ప్రాథమిక విచారణలో ప్రాథమిక దశలో 1 నుంచి 2 సంవత్సరాలు అయితే పట్టడం జరుగుతుంది కోర్టులో. సెకండ్ ట్రయల్ ఉంటుంది. ట్రయల్ 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. తర్వాత థర్డ్ అప్పీల్లో ఏంటంటే 5 నుంచి 6 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అవుతాయి అంటే, ఈ కింద స్థాయిలో ఏదైతే కోర్టులు ఉంటాయో ఈ కోర్టులలో జడ్జిమెంట్ ఇచ్చినా సరే వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది విచారణకి. ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్లో లేకపోయినా రేపు కేటీఆర్ గవర్నమెంట్లోకి వచ్చినా సరే ఇది ఎదుర్కోవాల్సిందే కంపల్సరీగా. 10 నుంచి 15 సంవత్సరాలు అయితే జడ్జిమెంట్ రావడానికి పడుతుంది. ఎందుకంటే అప్పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ ది కేసెస్ 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణ చూసుకుంటే కొన్ని కేసెస్ చూద్దాం. ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, ఈయన చాలా సీనియర్ నేత. ఈయన మీద అయితే ఫోటో స్కామ్ అయితే పెట్టడం జరిగింది ఆ టైంలో. దాని మీద పెట్టింది కూడా ఎవరంటే సిబిఐ, అలాగనే బీహార్ పోలీస్, వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఎప్పుడు 1997లో పెట్టారు ఈయన మీద కేసు. ఇప్పటి వరకు అది విచారణ నడుస్తూనే ఉంది. ఈయన మీద ఇప్పుడు అంటే దాదాపుగా 17 సంవత్సరాల పైన నడుస్తూనే ఉంది కేసు. అలాగనే ఫోటో స్కామ్ అంటే ఏంటంటే, ఏదైతే పశువులు ఉంటాయో వెటర్నరీకి సంబంధించినవి, వాటికి సంబంధించిన మందులు, అలాగనే వాటికి సంబంధించిన ఆహారం ఏదైతే ఉంటుందో ఫీడింగ్, దానికి సంబంధించి దాదాపుగా 940 కోట్ల నిధులు, దాదాపుగా 940 కోట్ల నిధులు అయితే దుర్వినియోగం అయితే ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన అప్పట్లో జైలుకి వెళ్ళిండు, ముఖ్యమంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. అది ఇంకా నడుస్తూనే ఉంది కేసు. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఈమె మీద కేసు ఏంటంటే అధికార దుర్వినియోగం చేసుకొని ఎక్కువ ఆస్తులు సంపాదించింది అనే కేసు అయితే ఈమె మీద ఉంది. వీళ్ళిద్దరి విషయంలో కూడా గవర్నర్ పర్మిషన్తోనే అపోజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు పెట్టడమే జరిగింది. ఈమె మీద పెట్టిన కేసు ఎవరు పెట్టారంటే సుబ్రహ్మణ్య స్వామి అయితే పెట్టడం జరిగింది. ఈయన ఎవరంటే అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు. ఈమె ఎక్కువ డబ్బులు సంపాదించింది, అధికార దుర్వినియోగం చేసుకుని అయితే ఈమె మీద కేసు పెట్టడం జరిగింది. ఈమెది 1996లో ఈమె మీద కేసు పెట్టడం జరిగింది. ఇది 2017 వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అంటే ఈమె అప్పీల్కి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే అప్పీల్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు లోయర్ కోర్టు ఒకవేళ ఏదన్నా జడ్జిమెంట్ ఇచ్చినా సరే వీళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ ఈ ప్రాసెస్లోనే జయలలిత అయితే చనిపోవడం జరిగింది. కేసు పూర్తవక ముందే జయలలిత అయితే చనిపోవడం జరిగింది. ఈమె ఆరోగ్య పరిస్థితుల కారణంగా అనారోగ్యం వల్ల ఈమె చనిపోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ పైన బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత పైన, వీళ్ళపైన దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల పైన విచారణ అయితే జరగడం జరిగింది ఈ కేసులో, వీళ్ళకి సంబంధించిన కేసులో. ఇప్పుడు కేటీఆర్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నది 2025, ఒక ప్లస్ ఒక 15 సంవత్సరాలు వేసుకుంటే 2040 దాకా కూడా ఈ కేసు ప్రొలాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈయన నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా సరే ఈ కేసు ఫేస్ చేయాల్సిందే, తప్పించుకోవడానికి ఉండదు. ఎందుకంటే వన్స్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత కేసు అది ముందుకెళ్తానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ వల్ల అంటే 10 నుంచి 15 సంవత్సరాలు కేసులు నడవడం వల్ల సాధారణ ప్రజల్లోకి ఏమని వెళ్తుందంటే, నార్మల్ పీపుల్ మాత్రమే కోర్టులు శిక్షిస్తాయేమో, ఇలాంటి ప్రజాప్రతినిధులు కోర్టులు శిక్షించమేమో, వీళ్ళు తప్పించుకోవచ్చేమో అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఇన్ని సంవత్సరాల పాటు కేసులు నడుస్తుంటే ఎవరికైనా ఆలోచన అయితే వస్తుంది. చూద్దాం మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, లేదు అంటే కేటీఆర్ని విచారణ పిలిచి మళ్ళీ పంపిస్తూ ఉంటారా, లేదంటే రిమాండ్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం.